వెల్కమ్ టు ఎవ్రీవన్. TS EAMCET 2023 ఆన్లైన్ అప్లికేషన్ మీరు మీ మొబైల్లోనే ఈజీగా ఎటువంటి మిస్టేక్ లేకుండా ఎలా చేయాలనేది ఇప్పుడు నేను క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ క్లియర్గా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. సో మీరు లైక్ చేస్తే వీడియో అందరు స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది, అలాగే అందరు స్టూడెంట్స్ కూడా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తారు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా. మీరు మొబైల్లో లేదంటే మీ సిస్టంలో మీరే ఈజీగా చేసుకోవచ్చు. నెట్ సెంటర్కి వెళ్ళి ఎక్స్ట్రా అమౌంట్ ఎటువంటి అమౌంట్ పే చేయకుండానే జస్ట్ రిజిస్ట్రేషన్ అమౌంట్ ఏదైతే ఫీ ఉందో ఈ ఫీ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. మనకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి మేజర్గా ఉన్న 3 స్టెప్స్. రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ ఫస్ట్ పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఇన్ కేస్ రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ పే చేస్తున్న టైంలో మీ అకౌంట్ నుంచి మనీ డెబిట్ కాకపోయినా, డెబిట్ అయిన తర్వాత మీకు గెట్వే రెస్పాన్స్ రాకపోవడం వల్ల స్టక్ అయిపోయినా మీరు నో యువర్ పేమెంట్ స్టాటస్ ద్వారా అయితే వెరిఫై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ స్టెప్స్ అన్నీ క్లారిటీగా వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు కన్ఫామ్గా అప్లికేషన్ ప్రాసెస్ అర్థమవుతుంది. మీరే మీ అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. కంప్లీట్ అప్డేట్స్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి మీరు లైక్ చేస్తే అందరికీ వీడియో కూడా రీచ్ అవుతుంది. ఫస్ట్ స్టెప్, పే రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ పైన క్లిక్ చేయండి. సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ క్లోజ్ పైన క్లిక్ చేసేయండి. ఫస్ట్ ఆప్షన్లో మెయిన్గా ఇక్కడ చూడండి, మీరు ఎంపీసీ స్టూడెంట్స్, బైపీసీ, డిప్లొమా, ఎంబైపీసీ ఏదైతే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన వెంటనే పాప వస్తుంది. ఎంపీసీ అయితే ఇంజనీరింగ్ స్ట్రీమ్, బైపీసీ అయితే అగ్రికల్చర్ స్ట్రీమ్ సంబంధించి, ఇలా డిప్లొమా అయితే డిప్లొమా ఏదైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే అని క్లిక్ చేసి నేమ్ ఆఫ్ ద బోర్డ్, మీరు రెగ్యులర్ స్టూడెంట్సా, ప్రైవేట్ స్టూడెంట్సా, వొకేషనల్ స్టూడెంట్సా, డిప్లొమా స్టూడెంట్సా, సిబిఎస్ఈ ఏదైతే అది, ఆర్జీకేటీ అయితే ఆర్జీకేటీ, ఓపెన్ ఇంటర్మీడియట్ అయితే ఓపెన్ ఇంటర్మీడియట్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏదైతే అది సెలెక్ట్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్. సో ఇక్కడ డిప్లొమా స్టూడెంట్స్ అయితే పిన్ నెంబర్, ఆర్జీకేటీ స్టూడెంట్స్ అయితే ఆర్జీకేటీ నెంబర్, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయితే ఓన్లీ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ మాత్రం ఎంటర్ చేయాలి. కొంతమంది ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ ఎంటర్ చేస్తారో అది మిస్టేక్ అవుతుంది. మీ యొక్క నేమ్, మీ నేమ్ ఎస్ఎస్సి మెమోలో ఏదైతే నేమ్ ఉంటుందో యాజ్ టీజ్గా సర్నేమ్ ఉంటే సర్నేమ్తో ముందు సర్నేమ్ ఉండి మీ పేరు ఉంటే పేరు తర్వాత సర్నేమ్ ఎలా ఉంటే అలా ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, మెమోలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబర్. ఇక్కడ ఇది మాత్రం కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, మీరు మొబైల్ నెంబర్ ఇప్పుడు ఏదైతే ఇస్తున్నారో ఈ నెంబర్కి మీకు లాస్ట్ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు ఇదే నెంబర్ యూజ్లో ఉంటుంది. ఈ నెంబర్కి మనకు ఓటీపీ వస్తుంది ఒకసారి కౌన్సిలింగ్ టైంలో. ఇప్పుడు మనకు రిజిస్ట్రేషన్ నెంబర్, పేమెంట్ ఐడి నెంబర్స్ ఇవన్నీ వస్తాయి రిఫరెన్స్ నెంబర్స్ కాబట్టి కన్ఫామ్గా వర్కింగ్లో ఉండే నెంబర్ మాత్రమే ఇవ్వండి. నెక్స్ట్ మీ యొక్క మెయిల్ ఐడి ఇవ్వండి. మీ యొక్క క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి, ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్. ఓసీ స్టూడెంట్స్ అయితే ఓసీ, బీసీ, ఏబీసీ ఏదైతే అది, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎస్ఆర్ నో ఏదైతే అది సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత పేమెంట్ అనేది మీకు ఇక్కడ సింపుల్గా ఉండాలంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నింటిలో డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనకు అందరికీ ఏటీఎం కార్డ్స్ ఉంటాయి కాబట్టి డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్గా మనకు స్కానింగ్ ఆప్షన్ కూడా వచ్చింది ఇప్పుడు న్యూగా. సో అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకు డైరెక్ట్గా మీరు బీసీఏ స్టూడెంట్స్ కాబట్టి 900 రూపీస్ వచ్చింది. అదే పిఏ స్టూడెంట్స్, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే డైరెక్ట్గా 500 వస్తుంది. సో ఏ స్టూడెంట్స్ అయితే వారు డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసేయండి. కంప్లీట్గా అన్ని డీటెయిల్స్ ఇచ్చేసాను నేను చెక్ చేసిన తర్వాత ప్రాసెస్ టు పే అమౌంట్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా డైరెక్ట్ ఆప్షన్ వస్తుంది. స్కాన్ ఆప్షన్ కూడా ఇచ్చారు మనకు న్యూగా ఈ ఇయర్ నుంచి. సింపుల్గా స్కాన్ చేసి అమౌంట్ అయినా పే చేయొచ్చు, లేదు ఏటీఎం కార్డ్తోనే మనీ పే చేస్తాం అనుకుంటే ఇక్కడ డెబిట్ కార్డ్ ఉంది కదా, దీనిపైన ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ ఏటీఎం కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్ డైరెక్ట్గా ఎంటర్ చేస్తే ఏటీఎం డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మీ కన్సర్న్ మొబైల్కి ఓటీపీ వస్తుంది. పేమెంట్ సంబంధించి ఓటీపీ ఎంటర్ చేయగానే పేమెంట్ కన్ఫర్మ్ అయిపోయింది. పేమెంట్ కన్ఫర్మ్ అయిన వెంటనే మీకు ఇలా మీ యొక్క పేమెంట్ రిఫరెన్స్ ఐడి అయితే వస్తుంది. ఈ రిఫరెన్స్ ఐడి నోట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ వచ్చిన పేమెంట్ రిఫరెన్స్ ఐడి మీకు తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే టైంలో కూడా యూజ్ అవుతుంది. డైరెక్ట్గా ఇక్కడే ప్రాసెస్ టు ఫిల్ అప్లికేషన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మీ యొక్క డీటెయిల్స్ అయితే డిస్ప్లే వస్తాయి. మీ నేమ్ వస్తుంది, మీ యొక్క ఫాదర్ నేమ్, ఎస్ఎస్సి మెమో సంబంధించి ఏదైతే ఉందో అదే మదర్ నేమ్ ఎంటర్ చేయండి.
మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. రేషన్ కార్డు ఉంటే ఇప్పుడు ఎంటర్ చేయండి, లేకుంటే నో ప్రాబ్లం. తర్వాత మీ యొక్క బర్త్ స్టేట్, తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ సెలెక్ట్ చేసుకొని ఏపీ వాళ్ళకు డైరెక్ట్గా ఏపీ అని వచ్చేస్తుంది. టీఎస్ స్టూడెంట్స్ అయితే డిస్టిక్ కూడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకొని క్యాస్ట్ మీది ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ ఆటోమేటిక్గా మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసాం కాబట్టి వస్తుంది. మీ యొక్క క్యాస్ట్ సబ్ కేటగిరీ ఏది ఉంటే అది సెలెక్ట్ చేసేసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఓసీ స్టూడెంట్స్కి అయితే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎస్ ఆర్ నో అని వస్తుంది. ఎస్ ఉంటే ఎస్, నో ఉంటే నో సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం మ్యాండేటరీ అయితే కాదు. ఈ నెంబర్స్ మీ దగ్గర ఉంటే ఎంటర్ చేయండి, లేకుంటే కౌన్సిలింగ్ టైంలో అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ, మీకు ఎన్సీసీ, స్పోర్ట్స్, పీహెచ్ ఇలా ఏమైనా ఉంటే సెలెక్ట్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఒకవేళ పీహెచ్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎగ్జామ్ రాయడానికి వేరే మీకు సపోర్టింగ్ స్టూడెంట్స్ ఎవరైనా కావాలా అనేది అడుగుతారు. ఎస్ అంటే ఎస్, నో అంటే నో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మైనార్టీ, నాన్ మైనార్టీ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. ఇన్కమ్ రేంజ్ అనేది మీకు బిలో 1 lakh, 1 to 2 lakhs, అబౌవ్ 2 lakhs ఇలా డిస్ప్లే వచ్చేస్తుంది. మీకు ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎంత అయితే ఉందో ప్రీవియస్గా అది సెలెక్ట్ చేయండి. మీకు ఇప్పటి వరకు లేదనుకుంటే నెక్స్ట్ మేము ఇన్కమ్ సర్టిఫికేట్ మళ్ళీ తీసుకున్న తర్వాత ఎంటర్ చేస్తామంటే ఇప్పుడైతే సెలెక్ట్ చేసుకోండి మీకు ఎంత ఉంటుందో రఫ్గా అనేది. తర్వాత కౌన్సిలింగ్ టైంలో మళ్ళీ అప్డేట్ చేసుకోవచ్చు. బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇప్పుడు ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీ యొక్క అడ్రస్ కూడా మీరు ప్రజెంట్ ఏ అడ్రస్ ఉన్నా లేదు, ఆధార్ కార్డులో అడ్రస్ ఉన్నా ఏది ఇచ్చినా ప్రాబ్లం లేదు. అడ్రస్తో ఇక్కడ ఎటువంటి మనకు ప్రాబ్లం అయితే రాదు. మీరు ఉన్న అడ్రస్ ఏది ఉంటే అది ఇవ్వండి మనకు, ఎందుకంటే ఏ లెటర్స్ రావు, అడ్రస్ వెరిఫికేషన్ అంటూ ఏమి ఉండదు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ నుంచే చాలా ఇంపార్టెంట్ మనకు డీటెయిల్స్ అని. ఇంటర్మీడియట్ మీరు అర్బన్ ఆర్ రూరల్, మీరున్న ఇంటర్మీడియట్ కాలేజ్ అర్బన్ రూరలా అనేది సెలెక్ట్ చేసుకోండి. మీకు తెలియకపోతే ఎవరినైనా అడగని చెప్తారు. టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్ రెగ్యులరా, వొకేషనలా, ప్రైవేటా ఏదైతే సెలెక్ట్ చేసుకొని మీ యొక్క గ్రూప్ ఎంపీసీ, బైపీసీ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆల్ టికెట్ నెంబర్ ఆటోమేటిక్ వస్తుంది. ఇయర్ ఆఫ్ పాస్ 2023నా 2022నా ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని మీ యొక్క కాలేజ్ టైప్ 10+2 గౌట్లో చదివారా, ప్రైవేట్లో చదివారా సెలెక్ట్ చేసుకొని తర్వాత బ్రిడ్జ్ కోర్స్ స్టూడెంట్స్ ఉంటే మీ బ్రిడ్జ్ కోర్స్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇది ఓన్లీ వొకేషనల్ ప్రైవేట్ స్టూడెంట్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ ఉంటుంది. రెగ్యులర్ స్టూడెంట్స్కి దీంతో అవసరం లేదు. తర్వాత మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్ మీరు తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా సెలెక్ట్ చేసుకోండి. ఇది వెరీ ఇంపార్టెంట్. మీడియం ఆఫ్ టెస్ట్ మీరు ఓన్లీ ఇంగ్లీష్ పేపరే కావాలని అంటే ఓన్లీ ఇంగ్లీష్ సెలెక్ట్ చేయండి. ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా కావాలంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు సెలెక్ట్ చేసుకోండి. మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తే ఇంగ్లీష్ మీడియంలోనే పేపర్ వస్తుంది. తెలుగు ఇంగ్లీష్ కంబైన్డ్గా సెలెక్ట్ చేస్తే తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఇంగ్లీష్ తెలుగులో రెండింటితో డిస్ప్లే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎస్ఎస్సి మెమో అయితే ఒకసారి చూడండి క్లారిటీగా. మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్సి 10th క్లాస్ కూడా అర్బన్ రూరల్ ఎక్కడ చదివారు, మంత్ ఆఫ్ పాస్ మీకు ఎస్ఎస్సి మెమోలోనే మీకు మంత్ అండ్ ఇయర్ ఉంటుంది. ఆ మంత్ అండ్ ఇయర్ పాసింగ్ ఇయర్ అనేది ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. ప్లేస్ ఆఫ్ స్టడీ మీరు ఇక్కడ ప్లేస్ ఆఫ్ స్టడీ అనేది ఇప్పుడు 4th క్లాస్ 5th క్లాస్ ఇలా చదువుంటారు కదా, అన్నీ ఒకే డిస్టిక్లో చదివింటే సేమ్ డిస్టిక్ అని సెలెక్ట్ చేసుకోండి. లేదు ఇండివిజువల్గా ఒక 5th క్లాస్ వేరే డిస్టిక్లో, 6th క్లాస్ వేరే డిస్టిక్లో, ఇప్పుడు ఇంటర్ వేరే డిస్టిక్లో అయితే మీ డిస్టిక్స్ ఏమేమి చదివారు, ఎక్కడ డిస్టిక్స్ అనేది సింపుల్గా సెలెక్ట్ చేసుకోండి, అయిపోతుంది. తర్వాత లోకల్ ఏరియా అనేది డైరెక్ట్గా డిస్ప్లే మీకు టీఎస్ స్టూడెంట్స్ అందరికీ ఓయూ అని ఉంటుంది. ఏపీ స్టూడెంట్స్ అయితే మీరు ఏపీలో ఏ రీజన్, ఎస్వి రీజనా, ఏయూ రీజన్ అనేది సెలెక్ట్ చేసుకోండి సరిపోతుంది. లేదు మేము ఏపీ స్టేట్ కాదు, టీఎస్ స్టేట్ కాదు అనుకుంటే నాన్ లోకల్ సెలెక్ట్ చేసుకోండి, అయిపోతుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, మీరు రీజన్ టెస్ట్ సెంటర్స్ ఎగ్జామినేషన్ రాయడానికి టెస్ట్ సెంటర్స్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి కదా 1, 2, 3, 4 ఇక్కడ మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్గా ఇక్కడ హైదరాబాద్ 1, హైదరాబాద్ 2, హైదరాబాద్ 3 మిగిలిన డిస్ట్రిక్ట్స్ మీకు ఏవైతే ఉంటాయో డిస్ట్రిక్ట్స్ అన్ని డిస్ప్లే వచ్చేస్తాయి. సో మీరు ఏ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో డైరెక్ట్గా వాటిని అయితే సెలెక్ట్ చేసుకోండి, మీకు ఈజీ అవుతుంది. నియర్ బై మీరు ఏ డిస్టిక్లో అయితే ఆ డిస్టిక్, తర్వాత మీకు నియర్ బై డిస్టిక్ ఇలా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళండి. మెయిన్గా హైదరాబాద్ సెలెక్ట్ చేస్తున్న స్టూడెంట్స్ అయితే జోన్ 1, 2, 3, 4 అని ఇచ్చారు కదా, ఒకసారి టెస్ట్ సెంటర్స్ 1, 2, 3, 4లో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత టీఎస్ స్టూడెంట్స్ అందరికీ ఆటోమేటిక్గా ఫోటో అండ్ సైన్ అయితే వస్తుంది. ఎవరికైనా రాకపోతే ప్రాబ్లం ఏమీ లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు మీ యొక్క ఫోటో అనేది జస్ట్ ఒక పిక్ తీసుకోండి మొబైల్లో, తీసుకున్న తర్వాత మీ సైన్ కూడా ఒక పిక్ తీసుకోండి. తీసుకున్న తర్వాత అది 50 KB ఉందా లేదా చూసుకోండి. సిగ్నేచర్ అయితే 30 KB బిలో ఉండాలి, ఫోటో అయితే 50 KB లోపు ఉండాలి. మీకు అది కూడా
ఎక్కువ సైజు ఉంది, లేదు అంటే నాకు తెలియట్లేదు సైజ్ ఎంత ఉంది అనేది కూడా మీకు డౌట్ ఉంటే డైరెక్ట్గా గూగుల్ ఓపెన్ చేసి రెడ్యూస్ ఇమేజ్ సైజ్ అప్ టు 50 KB అని కొట్టండి. డైరెక్ట్గా ఫస్ట్ లింక్ ఏదైతే ఓపెన్ అవుతుందో అందులో మీ యొక్క ఇమేజ్ అప్లోడ్ చేసి డైరెక్ట్గా దాన్ని కన్వర్ట్ చేసేసి డౌన్లోడ్ చేయండి. అది 50 KB వస్తుంది. సైన్ కూడా సేమ్, రెడ్యూస్ ఇమేజ్ సైజ్ అప్ టు 30 KB అని సెలెక్ట్ చేసుకోండి. డైరెక్ట్గా గూగుల్లో ఫస్ట్ లింక్ ఏది వస్తే దాంట్లో మీ యొక్క సిగ్నేచర్ రెడ్యూస్ చేసేసుకోండి, అయిపోతుంది. చేసిన తర్వాత అప్లోడ్ చేసి ఫైల్స్ అప్లోడ్ చేసేయండి. తర్వాత డిక్లరేషన్ ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసిన తర్వాత ప్రీవ్యూ అండ్ సబ్మిట్ అని క్లిక్ చేయండి. మీకు మళ్ళొకసారి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే వస్తాయి, కరెక్ట్గా ఉన్నాయా వెరిఫై చేసుకొని ఆ తర్వాత ఫ్రీజ్ అని సబ్మిట్ అని క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది. అప్లికేషన్ సబ్మిట్ అయిన వెంటనే మీకు ఇలా మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది, రిజిస్ట్రేషన్ నెంబర్. ఇది కూడా నోట్ చేసి పెట్టుకొని ఎప్పుడైనా మీరు అప్లికేషన్ నెంబర్ మర్చిపోయినా, ప్రింట్అవుట్ మర్చిపోయినా మీకు రిఫరెన్స్ నెంబర్ చాలా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మొబైల్లో చేసిన స్టూడెంట్స్ అయితే జస్ట్ ఇప్పుడు ఈ యొక్క ప్రింట్ అప్లికేషన్ క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ సేవ్ చేసి పెట్టుకోండి. అప్లికేషన్ ప్రింట్అవుట్ అయితే మీరు నెట్ సెంటర్కి వెళ్ళి జస్ట్ ఒక ప్రింట్అవుట్ తీసుకుంటే సరిపోతుంది. అది కూడా ఎలా అయినా చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రింట్ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు మళ్ళీ మీ యొక్క ఇప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ సేవ్ చేసి పెట్టుకోమని చెప్పాను కదా, రిజిస్ట్రేషన్ నెంబర్, పేమెంట్ ఐడి, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ అప్లికేషన్ అని క్లిక్ చేయగానే డైరెక్ట్గా నెట్ సెంటర్లో వాళ్ళకి అప్లికేషన్ వచ్చేస్తుంది. అక్కడే ప్రింట్అవుట్ వస్తుంది. ప్రింట్అవుట్ తీసుకున్న ప్రతి కాపీ మీరు ఇప్పటి నుంచి ఎంసెట్ సంబంధించిన ఏదైనా సరే ప్రతి ప్రింట్అవుట్ తీసుకున్న వెంటనే ఒక జిరాక్స్ కాపీ కూడా తీసుకోండి కంపల్సరీగా. మీకు కౌన్సిలింగ్ టైంలో యూజ్ అవుతుంది, మళ్ళీ కాలేజ్ టైంలో అడ్మిషన్ టైంలో యూజ్ అవుతుంది. కాబట్టి ఒకటైనా జిరాక్స్ అయితే కంపల్సరీ తీసుకోండి, 2 కూడా తీసుకుంటే ఇంకా మీకే బెటర్. సో అప్లికేషన్ ఒకటి మనం ఎగ్జామినేషన్ టైంలో కంపల్సరీగా అప్లికేషన్ తీసుకొని వెళ్ళాలి కాబట్టి ప్రింట్ తీసుకున్న వెంటనే ఒక 2 కాపీస్ జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి. ఇలా మీ యొక్క అప్లికేషన్ అయితే క్లియర్గా సబ్మిట్ చేసుకోండి. ఒకవేళ ఫీ అమౌంట్ పే చేసినప్పుడు మీకు ప్రాబ్లం వచ్చిందనుకోండి, నో యువర్ పేమెంట్ స్టాటస్ అనేది వెరిఫై చేసుకోండి. ఫీ అమౌంట్ మీకు ఓకే అయిందా లేదా అనేది ఇప్పుడు రిఫరెన్స్ ఐడి వచ్చింది కదా, అలా వస్తే ఓకే అన్నట్టు. లేదనుకుంటే 1 డే వెయిట్ చేయండి. మీకైతే ఒకవేళ అమౌంట్ డెబిట్ అయిపోయి మీకు ఇక్కడ రిఫరెన్స్ ఐడి రాకపోతే రేపటి వరకు వెయిట్ చేయండి, అప్డేట్ అవుతుంది. అప్డేట్ కాకపోతే అప్పుడు ఏమైనా మీకు ఇంకా వేరే ప్రాబ్లం వస్తే డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ సంబంధించిన మీకు క్లియర్ ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది వేరే ఒక వీడియో ద్వారా. థ్యాంక్ యూ.